ఒక వర్షం కురుస్తున్న రాత్రి నల్లమల్ల అడవి దగ్గర ఉన్న చిన్న గ్రామం వెలుగొండపల్లి మొత్తం చీకటిలో మునిగిపోయింది. ఆ గ్రామంలో ఒక పాత ఇల్లు ఉండేది. ఆ ఇంటి గురించి ఒక మాట అందరూ చెప్పుకునేవారు. ఆ ఇంట్లో రాత్రి 12 తర్వాత ఎవరు ఉన్నా ఉదయం కనిపించరు. కానీ ఆ మాటలు పట్టించుకోకుండా కొంతమంది అక్కడ యూట్యూబ్ వీడియో తీయడం కోసమని చెప్పి తన ఫ్రెండ్స్తో అక్కడికి వెళ్ళారు. అతనితో పాటు ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్ళారు. గ్రామం చివరికి చేరుకోగానే ఒక వృద్ధుడు వాళ్ళని ఆపాడు. బాబు, ఆ ఇంట్లోకి వెళ్ళొద్దు, అక్కడ ఏడ్చి ఆడదెయ్యం ఉంటుంది, అది ముందు సాయం అడుగుతుంది, తర్వాత ప్రాణం తీస్తుంది అని. అది చెప్పగానే వాళ్ళల్లో ఒకరు నవ్వారు. తాతయ్య, ఇవన్నీ కంటెంట్ కోసం బెస్ట్ స్టోరీస్ అంతే. వాళ్ళు టార్చ్ లైట్లు ఆన్ చేసి ఆ ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. ఇంట్లో దుమ్ము, చినిగిన ఫోటోలు, పాత బొమ్మలు అన్నీ భయంకరంగా ఉన్నాయి. గడియారం మాత్రం ఇంకా పనిచేస్తుంది, టిక్ 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 అంటూ. ఒక్కసారిగా గోడపైన ఉన్న ఫోటో చూసి అక్కడ ఉన్న అమ్మాయి షాక్ అయింది. ఆ ఫోటోలో ఆ అమ్మాయి అచ్చం తనలాగే కనిపించింది. అఖిల్, ఈ ఫోటో చూడు అని చెప్పి అడిగింది. అఖిల్ కెమెరా తిప్పి చూపించగానే స్క్రీన్ గ్లిచ్ అయిపోయింది. వీడియోలో మాత్రం ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి నవ్వుతుంది, కానీ నిజంగా ఫోటోలో ఆమె నవ్వటం లేదు. వాళ్ళందరికీ భయం మొదలైంది. రాత్రి 11:57కి సడన్గా అంతస్తు నుంచి ఓ స్త్రీ ఏడుపు వినిపించింది. నా బిడ్డని కాపాడండి అని. రాహుల్ ధైర్యంగా మెట్లెక్కాడు. ఎవరక్కడ అన్నాడు. టార్చి వెలగపడగానే పై అంతస్తు చివర తెల్ల చీరలో ఓ మహిళ నిలబడి ఉంది. ఆమె జుట్టు మొత్తం కప్పేసి ఉంది. దయచేసి నా బిడ్డని వెతకండి అంది. ఆమె చేతిలో పాత బొమ్మ ఉంది. సంధ్యకి జాలి వేసింది. ఆమె నిజంగానే ఇబ్బందిలో ఉన్నట్టు ఉంది. కానీ నిఖిల్ మాత్రం కంగారుగా చెప్పాడు, అఖిల్, మనం వెళ్ళిపోదాం, నాకు ఏదో తేడాగా ఉంది అని. అప్పుడే గడియారం 12 కొట్టింది. ఠంగ్ 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 అని ఆ మహిళ తల నెమ్మదిగా పైకి లేపింది. ఆమెకు కళ్ళు లేవు, కేవలం నల్లటి రక్తం కారుతున్న ఖాళీ గుహలు మాత్రమే ఉన్నాయి. ఒక్కసారిగా ఇంటి తలుపులు బిగ్గరగా మూసుకుపోయాయి. సంధ్య కేక వేసింది, అఖిల్ పరిగెత్తు అని. వాళ్ళు బయటికి రావడానికి ప్రయత్నించారు, కానీ ప్రతి తలుపు మళ్ళీ అదే గదికి తీసుకెళ్తుంది. ఇంటి లోపల ఎవరో నవ్వుతున్న శబ్దం, చిన్నపిల్లల నవ్వులు, గోడలపై రక్తంతో ఒక్కొక్క మాట కనిపించడం మొదలైంది. నాతో ఆడు అని. ఇక్కడే ఉండు, మీరు కూడా చనిపోతారు అని. రాహుల్ ఒక్కసారిగా కనిపించకుండా పోయాడు. రాహుల్ అని అఖిల్ అరవగానే పైకప్పు నుంచి రక్తం చుక్కలు పడటం మొదలయ్యాయి. అఖిల్ కెమెరా పైకి తిప్పాడు. రాహుల్ శరీరం పైకప్పుకి అంటుకొని ఉంది. అతని కళ్ళు తెరిచే ఉన్నాయి, కానీ నాలుక బయటికి వేలాడుతుంది. సంధ్య ఏడుస్తూ కింద కూర్చుంది. అప్పుడు ఆమె చెవిలో ఎవరో నెమ్మదిగా చెప్పారు, నీ ముఖం నాకు కావాలి అని. సంధ్య వెనక్కి తిరిగేసరికి అదే దెయ్యం ఆమె వెనక నిలబడి ఉంది. ఒక్కసారిగా లైట్లు ఆఫ్ అయినాయి. పూర్తి చీకటి. అఖిల్ కెమెరా నైట్ మోడ్లో ఆన్ చేశాడు. స్క్రీన్లో మాత్రం వాళ్ళ వెనక డజన్ల కొద్ది దెయ్యాలు నిలబడి ఉన్నాయి. కానీ నిజంగా చూసేసరికి అక్కడ ఎవరూ లేరు. నిఖిల్ గట్టిగా అరిచాడు, కానీ దెయ్యాల గుంపులు వాళ్ళని వెంటాడుతున్నాయి. ప్రతి ఒక్కరి నోటిలోని మాట తగలటం లేదు. అఖిల్, సంధ్య, రాహుల్ ఇలా అరుస్తూనే ఉన్నారు. దెయ్యం అరుపులతోటి వాళ్ళ గొంతు మూగబోయింది. భయంతో వణికిపోతున్నారు. మళ్ళీ ఈసారి అందరూ ఒకరొకరు దగ్గరగా చూసుకునేసరికి నైట్ మోడ్లో ఉన్న దెయ్యాలన్నీ కనిపించాయి. మళ్ళీ కెమెరా ఆన్ చేశాడు. ఈసారి స్క్రీన్ మధ్యలో ఒక చిన్న బాబు నిలబడి ఉన్నాడు. అతను నెమ్మదిగా నవ్వాడు. అమ్మ, ఆకలిగా ఉంది అంతే. పైస్తు నుంచి వేలాది అడుగుల శబ్దం, ధమ్ 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 అని ఏదో వాళ్ళ వైపు పరిగెత్తుకుంటూ వస్తుంది. అఖిల్, నిఖిల్ ఇద్దరు బయటికి పరిగెత్తారు. సంధ్య మాత్రం కనిపించలేదు. బయటికి వచ్చాక వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు, కానీ అఖిల్ కెమెరా ఇంకా రికార్డ్ అవుతూనే ఉంది. వీడియోలో వాళ్ళ వెనకాల సంధ్య నిలబడి ఉంది. ఆమె ముఖం పూర్తిగా చీలిపోయింది. కళ్ళు నల్లగా మారిపోయాయి. ఆమె నెమ్మదిగా నవ్వుతూ చెప్పింది, ఇంకో వీడియో ఎప్పుడు తీయబోతున్నారు అని. ఆ తర్వాత ఆ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ అయింది, వైరల్ అయింది. కానీ వీడియో చివరిలో ఒక విషయం చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. చివరి ఫ్రేమ్లో కెమెరా వెనకాల నిలబడి ఉన్న దెయ్యం
వీడియోని చూస్తున్న వాళ్ళ వైపు చూసి నవ్వుతూనే ఉంది. ఇలాంటి మరిన్ని కథలు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.